నేను సునీత. కర్నూలు నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై నగరంలోని ఏబీసీ క్వార్టర్ల విషయంలో కొందరు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్ ప్రభుదాస్ అన్నారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాజీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలోని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రభుదాస్, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు రామయ్య తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని ఏబీసీ క్వార్టర్ల విషయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. కర్నూలు నగరంలో ఎంతో విలువైన ఏబీసీ క్వార్టర్లలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం, అలాగే కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయటం కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగరంలో ఏబీసీ క్వార్టర్లలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు వాటిని ఇతరులకు ఇచ్చి అద్దెలు వసూలు చేస్తున్నారని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కొంతమంది కబ్జా చేసి దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఏబీసీ క్వార్టర్లలో ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఆహ్వానిస్తున్నామని, ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కర్నూలు నగరానికి నూతన శోభ చేకూరుతుందని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందరూ సహకారం అందించాలని, అనవసరమైన విమర్శలు చేయవద్దని సూచించారు. ఇటీవల కాలంలో మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారిపై మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా మరి ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఏబీసీ క్వార్టర్స్ను ఖాళీ చేస్తున్నారు అనే తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మరి పత్రికాముఖంగా మేము తీవ్రంగా వారి యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణలను ఖండిస్తున్నాం. మరి ప్రభుత్వ స్థలాలలో క్వార్టర్స్ పక్కల ఉన్నటువంటి స్థలాలను కూడా ఆక్రమించి అక్రమ కట్టడాలను కట్టి వారు దానితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో మరి ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నటువంటి ఈ చర్యను మరి ప్రభుత్వానికి ఏమాత్రం రాబడి లేకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి 100 ఎకరాలను యొక్క స్థలాల్లో మరి రాబో రోజుల్లో మన కర్నూలు నగరానికి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ప్రభుత్వం యొక్క చర్యను ముందుకు తీసుకెళ్తూ టీజీ భరత్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. భరత్ గారికి సహకారం అందించకుండా మరి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది చాలా అపహాస్యమైనటువంటి విషయము. ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి గౌరవనీయులు టీజీ భరత్ గారు కర్నూలు నగరాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ వారు మంత్రివర్యుల యొక్క కృషిని అభినందనిస్తూ మరి ముందు కూడా వారికి అందరూ కూడా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు టీజీ భరత్ గారు కూడా మనకు మంత్రివర్యులుగా ఉంటూ ముఖ్యమంత్రిని అనుసరిస్తూ టీజీ యొక్క పేరు నిలబెడుతూ ఎంతో కర్నూలు ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. ఎంతోమంది అనాథరైజ్డ్ ఆక్యుపై చేసి వాటి వలన డబ్బు సంపాదిస్తూ ఇవాళ టీజీ భరత్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విమర్శిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతో సుందరమైనటువంటి ఈ నగరాన్ని ఇంకా ఎక్కువగా చేసి ఈ క్వార్టర్స్లన్నింటినీ కూడా ఒక రకమైనటువంటి ఉద్దేశంతో ముందుకు సాగించాలనేటువంటి తలంపు ఉంది ఆయనకు. అటువంటి ఆయనను ఈరోజు కర్నూలు ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఆయన చేసే పనులను ఆయన చూస్తూ నగరమంతా కూడా టీజీ భరత్ గారి యొక్క ఉద్దేశాన్ని, టీజీ భరత్ గారికి ఉన్నటువంటి ఒక తలంపును బలపరుస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ యొక్క డెవలప్మెంటు జరిగితే వారి ద్వారానే జరగాలనేటువంటి తలంపు ఉంది మాకందరికి కూడా. కాబట్టి టీజీ భరత్ను ఎవరు కూడా విమర్శించకుండా వారి యొక్క పనులను మీరు చూసి వారి పనులకు ముందుకు సాగి
వారికి కావలసినటువంటి సహకారాన్ని అందిస్తూ ముందుకు పోవాలని నేను కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీలపై అవగాహన పెంపొందించుకొని వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నేషనల్ ఇన్సూరెన్స్ డివిజనల్ జనరల్ మేనేజర్ సురేష్ పేర్కొన్నారు. నేషనల్ ఇన్సూరెన్స్ 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలో నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నేషనల్ ఇన్సూరెన్స్ జనరల్ మేనేజర్ సురేష్తో పాటు కస్టమర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలంగా నేషనల్ ఇన్సూరెన్స్తో ప్రయాణం చేస్తున్న కస్టమర్లను సంస్థ జనరల్ మేనేజర్ సురేష్ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 120 సంవత్సరాలుగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతో నమ్మకమైన సేవలు అందిస్తూ అందరి అభిమానాన్ని చూరగొందని చెప్పారు. తమ సంస్థ ఎదుగుదలకు కారణమైన కస్టమర్లను వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సన్మానించామని, ఇన్సూరెన్స్ రంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీమా రంగంలో ఎన్ని సంస్థలు వచ్చినా నేషనల్ ఇన్సూరెన్స్ నమ్మకమైన సేవలతో విజయవంతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. బెస్ట్ వాడి మీద నమ్మకం, మన కంపెనీ అంటే నమ్మకం ఉండాలి. నమ్మకము, సర్వీస్, ఇవి రెండు ఉన్న చోట ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. ఇంకా వాడు 80%, 85 ఇస్తున్నాడా, పర్సెంటేజ్ మనకి 90 ఇస్తున్నాడా, కమిషన్లు ఇస్తున్నాడా, బోనస్లు ఇస్తున్నాడా, ఫారెన్ ట్రిప్స్ ఇస్తున్నాడా, ఇవన్నీ ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇష్యూ అయినప్పుడు ఎంత త్వరగా క్లెయిమ్ సెటిల్ అవుతుంది, ఆ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే ఈజీగా మన అంటే ఒక విలేజ్లో సపోజ్ మీకు ఆ రైట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు సార్, ఒక విలేజ్లో కానీ ఒక మండల కేంద్రంలో కానీ మీరు ఒక క్యాంప్ లాగా పెట్టి ఇలాంటి తీసుకోవడం వల్ల మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఇలా బయటపడుతుంది, ఏంటి ఎవరెవరు కవర్ అవుతుంది ఏంటి అనేది అవేర్నెస్ లేదు. ఇవన్నీ అవేర్నెస్ కలిగి హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద, వెహికల్ ఓన్లీ థర్డ్ పార్టీ కాకుండా అన్నిటికీ మీద అవగాహన కల్పిస్తే మన కంపెనీ అనేది స్టాండర్డ్ కంపెనీ కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏమి తాయిలా ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఫీల్. అదేవిధంగా మా ఏజెంట్స్, మా డెవలప్మెంట్ ఆఫీసర్స్, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ సందర్భంగా పిలుచుకొని సన్మానం చేయడం జరిగింది. సర్వేయర్స్ వచ్చారు, అడ్వకేట్స్ అండ్ ఆల్ ద సందర్భంగా నేను నేషనల్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ వాళ్ళకి, మా డీజీఎం లలిత కళా మేడం గారికి, మా ఆర్ఎంస్కి, మా స్టాఫ్స్కి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ, పాలసీలు ఇస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, డెవలప్మెంట్ చూస్తున్నాం, కానీ ప్రైవేట్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళతో కాంపిటెంట్గా మన కంపెనీ పరిగెత్తలేకపోతుంది. దాన్ని ఎలా డెవలప్ చేస్తారనేది మీ దృష్టికి వదిలేస్తున్నాను. ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీకి అడ్వైస్ చేయగలిగినంత వాళ్ళం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మాకు కూడా టెంప్టేషన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఇంతకుముందు ప్రతి నెల యావరేజ్ ఒక 580 నుంచి 700 పాలసీలు, 2 వీలర్ పాలసీలు ఇచ్చేవాళ్ళం. అది ఎప్పటి నుంచో జరుగుతుంది, 8-10 సంవత్సరాల కాలం నుంచి. కానీ మధ్యలో మేము అడిగాం, సార్ ఐసిఐసిఐ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఏఐజీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, లేకపోతే ఇంకో కంపెనీ వాళ్ళు మమ్మల్ని టూర్ తీసుకెళ్తున్నారు, ఫ్యామిలీ టూర్స్ ఇస్తున్నారు, 5 టికెట్స్ ఇస్తున్నారు, ఎవ్రీ ఇయర్ ఒక వరల్డ్ టూర్లో ఎక్కడో ఒక కంట్రీకి తీసుకుపోయి ఫ్యామిలీని అంతా తిప్పి తీసుకొస్తున్నారు, మీరు ఎందుకు చేయరు? ఆన్సర్ లేదు. వాళ్ళ హైయర్ అఫీషియల్స్ నుంచి కూడా ఏం తీసుకున్నా కూడా కుదరలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ముందుకు తీసుకువెళ్తుందని టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆకేపోగు ప్రభాకర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్, టీడీపీ నాయకులు వాహీద్ హుసేన్, సత్తరం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం
రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని చెప్పారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ప్రజలు స్వేచ్ఛగా తమ హక్కులను అనుభవిస్తున్నారని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా కొనసాగుతోందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకువెళ్తోందని, ఇందులో భాగంగానే దళితులు, బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం కల్పించిందని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క భారతదేశానికి దిక్చూసి, ప్రజాస్వామ్యానికి దిక్చూసి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకోవడం మేము ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఒక నిర్దేశాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువనేత అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు భారతదేశంలో కానీ ప్రధానంగా రాష్ట్రంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు పరిపాలన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రజలిందన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నా అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా మీ ద్వారా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు, ప్రజలే నిర్ణేతలు కాబట్టి వాళ్ళకు భారత రాజ్యాంగం ద్వారా హక్కులు, స్వేచ్ఛ ప్రసాదించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, మైనారిటీ వర్గాల కోసం ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో అనేక హక్కులను పొందుపరిచి మానవతా విలువలకు కట్టుబడి అందరికీ ఆయన ఆదర్శంగా నిలిచినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం, గ్రహించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దళితులకు, మైనారిటీలకు, అణగారిన ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అమలు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారిని అందరూ ఆదరించి హక్కులు చెప్పుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీకి అండగా నిలబడడం ద్వారా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న వాళ్ళమైతామని చెప్పేసి విద్యార్థులలో చదువుపై ఉన్న భయాన్ని తొలగించేందుకు హిప్నోథెరపీ విధానం ఎంతో ఉపయోగపడుతుంది ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం సొకునాల గ్రామంలో జరిగిన టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓర్వకల్లు మండలం పరిధిలోని శకునాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ముఖ్య అతిథిగా ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, కమతం వీరారెడ్డి, సిపిడిఓ అన్నపూర్ణమ్మ, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రామలక్ష్మయ్య, సచివాలయ కార్యదర్శి గోపీనాథ్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు హిప్నోథెరపీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే విద్యార్థుల్లో పరీక్షలు అంటే భయాన్ని, మానసిక ఆరోగ్య సమస్యలను తొలగించేందుకు హిప్నోథెరపీ విధానం చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నగరంలోని పాత బస్టాండ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, దళిత సంఘాల ప్రతినిధులు రామాంజనేయులు, నాయకులు సోమసుందరం, చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. సాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పెద్ద ఎత్తున ఆయన వర్ధంతిని ఘన నివాళిగా అర్పిస్తూ ఆయన చేసిన ఆశయాలను కొనసాగించాలనే ఒక నినాదంతో అందరూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తింపు పొందడమే కాకుండా భారతదేశంలో ఉన్న అనైక్యత ఒక యూనిటీగా ఏర్పడాలనే ఒక సంకల్పంతో భారత రాజ్యాంగంలో అన్ని పొందుపరిచి ఎస్సీలకు సంబంధించిన వాటా, ఎస్సీలకు బీసీలకు సంబంధించిన బీసీలకు ప్రజలందరూ సైక్యంగా ఉండాలనే ఒక సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. మరి ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీలది అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పటి వరకు రకరకాలైనటువంటి చిన్న భిన్నంగా అయినాము. మనం ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో అయితేటువంటి పరిస్థితులలో ఈ దేశం మన కబంధ హస్తాలకు రాదు. మనం అందరం కూడా ఐక్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు ఉత్తర భారతంలో ఏ విధమైనటువంటి ప్రపంచం ఎదురవుతుందో మరి మనం కూడా చైతన్యమయ్యి రేపు రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ అన్నమాట రాజ్యాంగ పుస్తకం రాశారు. ఆ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ సమానత్వంగా చూశారు. కానీ దానిని మనము ఇప్పుడు కొంతమంది రాజకీయ పార్టీలు మానవత్వంగా కాకుండా వేరే విధంగా మార్చాలని చూస్తున్నారు. దాన్ని మార్చకుండా అదే దాన్ని కంటిన్యూ చేసి రాజ్యాంగబద్ధంగా ఉండాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకుడు యేసు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ విభాగం సీనియర్ నాయకులు ఏసన్న, నాయకులు పెంచలయ్య, ఈశ్వర్, రవికుమార్, కిరణ్, ప్రకాష్, కర్ణ, బలగం సందీప్, శ్రీనివాస్, రామ్ ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలుగుదేశం పార్టీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తోందని వివరించారు. దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దళితులకు సామాజిక న్యాయం జరుగుతోందని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులము ఈరోజు ఇక్కడ పాత బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి స్వేచ్ఛ, సమానత్వం, సభృతత్వం, హక్కులు, అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారం ఇచ్చే దిశగా అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారు. అంబేద్కర్ కు పూర్వము ఈ దేశంలో అణగారిన వర్గాలు, దళిత గిరిజన వర్గాలు వివక్షని, అండరానితనాన్ని, అవహేళనని, అణచివేతని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో దేవుడు పంపిన దూతగా అంబేద్కర్ గారు ఈ దేశంలో వచ్చి అండరానితనాన్ని నిర్మూలించి చదువు ద్వారా తలరాతలు మారతాయని చెప్పి విద్యను ప్రోత్సహించి ఈ దేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు అణగారిన వర్గాలకు ఓటు హక్కు లేదు. ఆయన రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కుని కల్పించడం జరిగింది. వాదము కొనసాగుతుంది అని ఆయన పేరు వర్ధిల్లుతూనే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. గ్రంథాన్ని వేల దేశాలకు, వందల దేశాలకు కూడా ఆ గ్రంథాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి అంత పెద్ద మహనీయుడిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. ఆయన లేట్ ఇక్కడ తీర్చలేనిది. మన పిల్లల వరకు ఆయన ఆలోచించేంటంటే అతను ఒక దేవునితోని సమానం. మనం అతన్ని ఎప్పుడు గుర్తించుకొని అతన్ని ఎప్పుడు మనము
ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలకు మనకు పాటుపడాలని కోరుకుంటూ ఉండి అందరూ కులాత్మకంగా అన్ని నడిపిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు. ఈ గౌరవితంలో ఈ రోజు అన్ని మనం ఒక్కరమే కాదు, అనేక మంది కూడా దీన్ని నివాళులు అర్పించి ఇంకా అధికారికంగా దీన్ని ఇంకా బలోపేతం చేయాలి. గ్రామాల్లో, వార్డుల్లో, వీధుల్లో కూడా ఇవన్నీ బలోపేతం చేసి మన నిదానాన్ని మనం అంటర్ చేయాలా. ఇంకా కొన్ని ప్రాంతాలలో అంటరాంతరంగా చూస్తున్న వ్యక్తులు ఉంటున్నారు. దాన్ని మనం ఇంతగానే చూసాం. ఇంతగా సుప్రీం కోర్టులో జరిగిన అన్యాయాన్ని కూడా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ప్రముఖ వజ్ర బంగారు ఆభరణాల విక్రయాల షోరూమ్ మల్బార్ గోల్డ్ లో ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్ షోను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధి సుక్కన్న కోరారు. ఈ మేరకు మల్బార్ గోల్డ్ షోరూమ్ లో ఆర్టిస్ట్ షోరూమ్ కస్టమర్లచే ప్రారంభించారు. నగరంలోని ప్రముఖ బంగారు వజ్ర ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ లో ఆర్టిస్ట్ షో కార్యక్రమాన్ని కస్టమర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధి సుంకన్నతో పాటు కస్టమర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధి సుంకన్న మాట్లాడుతూ తమ షోరూంలో నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆర్టిస్ట్ షో కొనసాగుతుందని, ప్రజలు ఈ ఆర్టిస్ట్ షోలు సద్వినియోగం చేసుకోవాలని, ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న నూతన డిజైన్లకు ప్రదర్శన మరియు విక్రయం కోసం ఉంచామని వివరించారు. యాక్చువల్లీ ఇక్కడ బ్రైట్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ ఇంకా ఆర్టిస్ట్రీ షో ఉంది 6 to 14. So different types of varieties of all relating to all religious jewelry untadi. You can come and visit. Also 30% discount kuda nadustundi. So come and grab the offer. నేను ఎప్పటి నుంచో మలబార్కి వస్తున్నాను. అందులో ఇప్పుడు ఆర్టిస్ట్రీ అండ్ బ్రైడల్ కలెక్షన్ అని కొత్తగా లాంచ్ చేశారు. సో ఈ 9 రోజులు మనకి ఆల్ బ్రైడల్ కలెక్షన్ అన్ని రిలీజియన్స్ కి, అన్ని కల్చర్స్ కి తగ్గట్టు క్రియేట్ చేశారు. సో మనకి ఇది 9 days అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఈ టైంలో వస్తే మనకు 30% ఆఫర్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు మలబార్ అంటే నాణ్యత, మలబార్ అంటే నమ్మకం. అండ్ మనం అందరం మలబార్లో ఎన్నో ఏళ్ళుగా కొంటున్నాం. సో అదే నమ్మకంతో రండి. ఈసారి ఇంకా ఎక్కువ ఆఫర్స్తో మీరు ఇంటికి వెళ్ళచ్చు. మలబార్ గోల్డెన్ డైమండ్స్లో ఆర్టిస్ట్రీ షో జరుపుతున్నారు December 6 నుండి. 9 days ఇది ఉంటుందండి. అండ్ ఇది మన సాంప్రదాయాల సౌందర్యాన్ని చాలా అద్భుతంగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. డిజైన్స్ అన్ని డైమండ్స్ అయినా కానివ్వండి, టెంపుల్ జ్యువెలరీ అయినా కానివ్వండి, నక్షీ జ్యువెలరీ కూడా ఉంది. అండ్ ఆల్సో లైక్ నాన్ ఐడల్ జ్యువెలరీ కూడా ఉంది, వేరే కల్చర్స్ వాళ్ళు తీసుకోవడానికి కూడా. అండ్ మీరు ఖచ్చితంగా అందరు ఫ్యామిలీతో పాటు కలిసి వచ్చి ఇదంతా చెక్ చేయండి. డెఫినెట్గా మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో మేకింగ్ ఛార్జెస్ పైన 30% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. సో ఈ దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మనకి ఈరోజు 6 నుండి 14వ తేదీ వరకు ఆర్టిస్ట్ షో అనేది మనం లాంచ్ చేయడం జరిగినది. సో మనకి దీంతో పాటు హెవీ కలెక్షన్స్ అంటే మనకి ఇండియాలో ఉన్న ప్రతి బ్రాంచెస్ నుండి ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనేది మనం ఓన్లీ ఆర్టిస్ట్ షోలో మాత్రమే ప్రదర్శించడం జరుగుతున్నది. సో కర్నూలు ప్రజలందరూ ఈ ఆఫర్ని, ఈ డిజైన్స్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో వీటి ప్రత్యేకత ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ జ్యువెలరీ అంటే మనకి ఎక్స్ప్రెసివ్ మోడల్స్ మాత్రమే మనం ఆర్టిస్ట్ షోలో ప్రదర్శించడం జరుగుతున్నది. సో దీంతో పాటు మనకు ఎగ్జైటింగ్ ఆఫర్ అంటే కస్టమర్ అభిప్రాయానికి భిన్నంగాను మనము కస్టమర్ అభిరుచిని పరంగాను ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో అప్ టు 30% ఆఫర్ అనేది కూడా మనం మెన్షన్ చేస్తూ జరుగుతుంది. సో కమింగ్ సూన్ ముందరున్న మనకి మ్యారేజెస్ సీజన్ బట్టి కూడా దీంతో పాటు బ్రైట్స్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రామ్ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతున్నది. సో దీనికి కూడా మనం ఆఫర్ అనేది January 18 వరకు కంటిన్యూ చేస్తున్నాం. సో కర్నూలు ప్రజలందరూ ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నగరంలోని ద్విచక్ర వినియోగదారులు హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలకు పైగా జరిమానా తప్పదని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ అన్నారు. ఈ మేరకు నగరంలో హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులను నిలిపి హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వారికి స్వల్ప మొత్తంలో అపరాధ రుసుము విధించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో ద్విచక్ర వినియోగదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సోమవారం నుంచి హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై 1000 రూపాయలకు పైగా జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల రహదారి ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అని వివరించారు. నమస్కారము. గత నెల నుండి కర్నూలు పట్టణం నందు కర్నూలు జిల్లా మొత్తము హైకోర్టు ఆదేశాల మేరకు మరియు డీజీపీ గారి, ఎస్పీ గారి, విక్రాంత్ పాటిల్ గారి
ఆదేశం మేరకు అందరికీ హెల్మెట్ మీద మొత్తము ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల అన్ని స్టేషన్ వాళ్ళు ఈ హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. దీంట్లో ప్రస్తుతానికి ఈ రోజు వరకు అయితే హెల్మెట్ లేని వాళ్లకు తెచ్చుకోమని చెప్తున్నాము. 180 రూపాయలు ఇస్తున్నాము. ఇంకా సోమవారం నుండి హెల్మెట్ లేకుంటే 1000 రూపాయలు జరిమానా రేటు వేసి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోమని మేము కోరుకుంటున్నాం. ప్రతిరోజు పేపర్కి వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, అలా పెట్టుకోమని చెప్తున్నాం. చెవిలో చీము కారే సమస్యకు సంబంధించి తాము నిర్వహించే టెంపోరల్ బోన్ డిసెక్షన్ వర్క్ షాప్ యువ ఈఎన్టీ వైద్యులకు ఎంతో ఉపయోగకరమని శ్రీ సత్యసాయి ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 37వ టెంపోరల్ బోన్ డిసెక్షన్ వర్క్ షాప్ నిర్వహించారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీ సత్యసాయి ఈఎన్టీ హాస్పిటల్లో 37వ హ్యాండ్స్ ఆన్ అసికిలోప్లాస్టీ, టెంపరోప్లాస్టీ, మైక్రో ఇయర్ సర్జరీ, ఈఎన్టీ శస్త్రచికిత్సల వర్క్షాప్ నిర్వహించారు. శ్రీ సత్యసాయి ఈఎన్టీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి ఈఎన్టీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా క్లిష్టతరమైన నైపుణ్యంతో కూడిన ఈఎన్టీ శస్త్రచికిత్సలపై యువ ఈఎన్టీ వైద్యులకు శిక్షణ ఇస్తున్నామని, ఇది తనకు వృత్తిపరమైన సంతృప్తినే కాకుండా వ్యక్తిగతమైన మంచి అనుభూతిని అందిస్తోందని వెల్లడించారు. ఇటువంటి వర్క్షాప్కు చెవి మరియు ముక్కుకు సంబంధించిన సూక్ష్మమైన ఎముకలను మరియు ఇతర పరికరాలను సేకరించడం చాలా కష్టమని, అందువల్ల ఇలాంటి వర్క్షాప్లు చాలా అరుదుగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇలాంటి వర్క్షాప్లు హైదరాబాద్, బెంగళూరు వంటి కార్పొరేట్ నగరాలకు మాత్రమే గతంలో పరిమితం అయ్యాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తాను నిర్వహించే ఈ వర్క్షాప్లో పాల్గొని శిక్షణ పొందటానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా నూతన వైద్యులు రావటానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ వర్క్షాప్లో మణిపూర్, ఢిల్లీ, కర్ణాటక, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 20 మంది నూతన వైద్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈ వర్క్షాప్లో తనతో పాటు బెంగళూరుకు చెందిన డాక్టర్ నవీన్, నెల్లూరుకు చెందిన డాక్టర్ రమేష్ బాబు శిక్షణ అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. చెవి లోపలి భాగంలో ఉన్న సూక్ష్మమైన ఎముకలు వివిధ కారణాల వల్ల దెబ్బతిన్నప్పుడు పేషెంట్లకు వినికిడి లోపం కలుగుతుందని, ఈ సూక్ష్మమైన ఎముకల పునర్నిర్మాణం కోసం చేసే ప్రయోగం పేరే అసిక్లోప్లాస్టీ అని వివరించారు. ఈఎన్టీ సర్జన్స్ మరియు పీజీ వైద్యులకు ఈ టెంపరల్ బోన్ డిసెక్షన్ డెమాన్స్ట్రేషన్ మరియు వాళ్ళతోనే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేయడం ఇక్కడ సత్యసాయి ఈఎన్టీ హాస్పిటల్ జరుగుతుంది. ఈ కోర్సు 37వది. ఇంతవరకు 36 కోర్సులు చేసాం మేము. సో దీనివల్ల యువ వైద్యులకు మరియు ఈఎన్టీ సర్జన్స్కు హ్యాండ్స్ ఆన్ కోర్స్ చేయడం ద్వారా క్లిష్టమైన ఆపరేషన్లో మెలకువలు డైరెక్ట్గా పేషెంట్ పైన నేర్చుకోవడం ఎంత కష్టమో ఈ కెడావర్స్ పైన చేయడము వాళ్ళకి ఎంతో సులభకరమైనటువంటి పద్ధతి. సో టెంపరల్ బోన్ డిసెక్షన్ అనేది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇటువంటి కోర్సులు కండక్ట్ చేయడానికి మరింత సహాయ సహకారాలు అందిస్తున్న మా సీనియర్స్కు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు ఇటువంటి వైద్య నిరంతర సిఎంఈస్ ఓన్లీ సిటీస్లో జరిగేటివి. ఇప్పుడు ఇక్కడ కూడా మనము కర్నూలులో చేస్తున్నాము. సో అది ఎంతో సంతోషకరమైనటువంటి వర్క్. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజలందరూ సమాన హక్కులు పొందడంతో పాటు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని టీడీపీ నగర నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నగర నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నగర నాయకులు మన్సూర్ అలీఖాన్, అబ్బాస్, ఏసన్న, గున్నమార్, ప్రవీణ్ కుమార్, భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి భారత రాజ్యాంగాన్ని రచించే స్థాయికి చేరుకున్నారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి ఒక్కరూ సమాన హక్కులు పొందగలుగుతున్నారని తెలిపారు. ఆయన రచించిన రాజ్యాంగం కారణంగానే దేశ పౌరులందరికీ ఓటు హక్కు లభించిందని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. ఈరోజు దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనని తెలిపారు. దాదాపు
70 సంవత్సరాలైనా ఈ రాజ్యాంగాన్ని ఎవరు కదిలించలేకున్నారు. అంటే ఆ రోజుల్లోనే ఈ రాజ్యాంగాన్ని రాసి అమలు చేయడం, దీన్ని ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని అభివృద్ధులు అయితేనేమి, సంక్షేమాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వర్తించాల్సిన రిజర్వేషన్లు కూడా అన్ని కూడా వర్తిస్తుంటే ఈరోజు అగ్రవర్ణాల వారు ఈ రాజ్యాంగాన్ని తుడిచివేయాలనే ఆలోచనతో దుర్మార్గ పాలనతో ఉన్నారు. మరి అలా కాకుండా ఈయన రాసిన రాజ్యాంగాన్ని ఇంకా అమలు చేయాలని, ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఇంకా అభివృద్ధి చెందలేదు. ఈ అభివృద్ధి చెందాలంటే ఈ రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్లు అన్ని అమలు కావాలి. ఉద్యోగంలో అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వలన ఇవన్నీ లేకపోతే ఇవన్నీ మన సమాజంలో అణగారిన వర్గాలు చాలా ఇబ్బందులు పడతారు. అవి కాకుండా రాజ్యాంగాన్ని సమపాలన చేస్తూ పార్లమెంటు కూడా ఇది కూడా ఈరోజు అట్లే కంటిన్యూ చేస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని, ప్రజలకు హక్కులు కల్పించాలని, భాగంగా చేయాలని మనం కోరుకుంటున్నాం. రాజ్యాంగం ఏమంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి, గతంలో ఒకప్పుడు వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మనల్ని ఇష్టానుసారంగా బానిసలుగా చేసుకోవడం, అన్ని విధాలుగా ఇబ్బందికరంగా చేయడము. బిఆర్ అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం తెప్పించి మనకు అందరికి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అంటే ఓటు హక్కు వచ్చిన తర్వాత మనమందరము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరం కలిసి మనం కార్పొరేటర్ కానుండి, ఎంపీపీల కాంటి, ఎమ్మెల్యేల కాంటి, మినిస్టర్ల కాంటి, సీఎంల వరకు కూడా కావడం జరుగుతుంది. కాబట్టి బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగంని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి అందరికి సమానంగా హక్కులు ఉండాలని కోరుకుంటూ ఆయన చేసిన రాజ్యాంగం ఈరోజు మనం అందరం పంచుకుంటున్నాం. అంటే మనము బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగానికి మనం అందరం హృదయపూర్వకంగా నమస్కారాలు పెడుతున్నాను. వారికి జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మేము చాలా సంతోషిస్తా ఉన్నాము. ఎందుకంటే రాజ్యాంగం నిర్మాత చనిపోయి 71 సంవత్సరం అయింది. ఆ 71 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా సమీకరణలు మన తెచ్చిన మహానేత మన బిఆర్ డాక్టర్ అంబేద్కర్ గారు అని మేము మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే రాజ్యాంగంలో కుల మతాల అతీతంగా రాజ్యాంగాన్ని ఎలా ఉండాలి అని రచించిన మహానేత మా బిఆర్ అంబేద్కర్ గారి మేము ఆ మహనీయుడు తన జీవితాన్ని ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశంలో అణగారిన వర్గాలు, ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు అందరు ఎదగాలి, అందరూ సమానంగా బతకాలని రాజ్యాంగం అందరి కోసం రాజ్యాంగాన్ని చక్కగా రాశారు. అందరికీ హక్కులు ఇచ్చారు. ఈరోజు ఈ సిస్టమేటిక్ ఉన్నటువంటి చట్టాలలో మనం బ్రతుకుతున్నామంటే ప్రతి చట్టము రాజ్యాంగంలో ఉండేదే, ప్రతి సెక్షన్ రాజ్యాంగంలో ఉండేదే. అద్భుతమైనటువంటి రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం మన భారతదేశానికి ఆయన ఇచ్చారు. ప్రపంచ మేధావులు ఎవరు అని ఒక 100 మందిని తీసుకొని సర్వే చేస్తే అత్యంత మేధావి అంబేద్కర్ అని మొదటి స్థానం ఆయనకి ఇవ్వడము గత సర్వేలలో జరిగింది. ఇది మనమందరం భారతీయులం గర్వించదగ్గ విషయం. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అందరు ఎదిగితేనే అలాంటి మహనీయులకు నివాళి అని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ప్రతిసారి మనము ఏ వర్ధంతి వచ్చినా, ఏ జయంతి వచ్చినా మన ఆఫీస్లో జరుపుకోవడము అందరూ నాయకులకు ఇది ఒక అనావతి. అయితే ఈరోజు మనం ఏవైతే ఇక్కడ శ్వాస తీసుకుంటున్నామో అది బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సరి సమానంగా ఏవైతే మనం ఈరోజు రిజర్వేషన్స్ కానీ ఈరోజు మనం తీసుకునే హక్కులు కానీ ఆయన రాసినటివే. సో గత 70 ఏళ్ల నుంచి ఈ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ మన యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా ఈ యొక్క రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పి కోరుకుంటూ వచ్చే రోజుల్లో కూడా ఇవన్నీ ఇట్లే కొనసాగితే మైనార్టీస్లు, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు వాళ్ళ జీవితాలు మెరుగుపరుస్తాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు దేశ వారికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.